హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ పులిహోర. కానీ ఎప్పటికప్పుడు రోజు చేసుకోవాలి అంటే, ఇంత క్వాలిటీగా చేసుకోవాలి అంటే కొంచెం హ్యాజల్. సో, ఈరోజు మనం ఈ పులిహోర పేస్ట్‌ని పక్కా కొలతలతో 6 నెలల పాటు నిలవుండేలాగా చేసుకుందాం. ఇదైతే హాస్టల్స్‌కి పంపించే పిల్లలకి ఫారిన్‌లో ఉండేవాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు తీసుకెళ్ళడానికి ఒక ఎక్సలెంట్ ఆప్షన్. కానీ ఇందులో వేయాల్సిన క్వాంటిటీస్ అన్నీ వీడియోలో చూపిస్తున్నట్టుగా పర్ఫెక్ట్‌గా వేస్తే మాత్రమే ఆ పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. చూసేద్దామా? ఒక పావు కిలో చింతపండుని శుభ్రం చేసుకొని, వేడి వేడి నీళ్ళల్లో దాన్ని నానబెట్టుకొని ఉంచుకోవాలి. చింతపండు నానుతూ ఉండగా మనం మిగతా ప్రాసెస్‌ని చూసేద్దాం. వంట చేసుకోవడానికి కొంచెం బద్ధకంగా ఉన్నప్పుడు ఇలాంటి పేస్ట్ హ్యాండీగా ఉంటే ఆ కంఫర్టే వేరే. ఓకే. ఇప్పుడు ఒక చిన్న పాన్ పెట్టుకొని మనం ఒక మసాలా పౌడర్ రెడీ చేసుకోవాలి. దానికోసం మెంతులు అర టేబుల్ స్పూన్, మిరియాలు అర టేబుల్ స్పూన్, తెల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, తర్వాత ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఇంకా ధనియాలు 2 టేబుల్ స్పూన్లు. ఇవన్నీ వేసి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ సేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు గానీ, కొంచెం పచ్చివాసన పోయి నువ్వులు వేగి చిటపట సౌండ్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత చల్లార్చి మిక్సీ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పావు కిలో చింతపండుతో చేస్తున్నాం. సో, ఆయిల్‌ని చూసి భయపడకండి. ఇవి నిలువుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. ఈ ప్రాసెస్ అంతటికి కూడా ఒక కప్ ఆయిల్ అంటే పావు లీటర్ ఆయిల్. అమ్మో! ఇంత నూనా అని భయపడకండి. ఇదంతా మనం ఒకే రోజులో తినేయం కదా! ఇది స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు కొంచెం కొంచెం యేసుకుంటాం. సో, ఇట్స్ అబ్సల్యూట్‌లీ ఫైన్. ఇప్పుడు ఒక థిక్ బాటమ్ పాన్ పెట్టుకొని, ఆ 1 కప్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, పావు కప్పు మినపప్పు, అర కప్ పచ్చిశనగపప్పు, ఇంకొక అర కప్ వేరుశనగపప్పు. ఇవి ఒక్కసారి కలుపుకొని, ఇందులో ఒక 10 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక అర కప్ జీడిపప్పు. జీడిపప్పు కూడా ఎక్కువేస్తేనే టేస్ట్‌కి బావుంటుంది. జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసే ప్రాసెస్ అంతా కూడా సిమ్‌లోనే జరగాలి. అప్పుడే ప్రతి పప్పు కరెక్ట్‌గా వేగి పంట కింద పడ్డప్పుడు ఆ టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఇంగువ. నేనిక్కడ ఎల్‌జీ బ్రాండ్ ఇంగువ వాడుతున్నాను. మామూలుగా అయితే నేనిలాంటి స్పెషల్ డిషెస్ చేసేటప్పుడు గడ్డ ఇంగువ వాడతాను. కానీ మళ్ళీ దాన్ని ఇందులో వేసి, అది వేగిన తర్వాత దాన్ని పౌడర్ చేసి, సరిగ్గా కలవదు అని పౌడర్డ్ ఇంగువే వాడుతున్నాను. ఎల్‌జీ బ్రాండ్‌ది బావుంటుంది. తర్వాత అప్పుడే ఫ్రెష్‌గా కోసిన కరివేపాకు ఒక గుప్పెడు. ఆయిల్‌లో వేసి ఫ్రై చేయాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసేసాను. ఇప్పుడు దగ్గరుండి ఫ్లేమ్‌ని సిమ్‌లో మాత్రమే పెట్టుకొని, కలుపుకుంటూ వీటిలిని ఫ్రై చేసుకోవాలి. ఏమాత్రం హైలో పెట్టినా, అటు ఇటు వెళ్ళినా ఇవి మాడిపోతాయి. పేస్ట్ టేస్టీగా రాదు. ఇవన్నీ వేగాక స్టవ్ మీద నుంచి దించి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టుకున్నాం కదా! దాన్ని స్టవ్ మీద పెట్టుకొని, ఈ చింతపండుని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని, ఇలా చింతపండు జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి. నేనైతే ఇక్కడ ఒక స్ట్రెయినర్ లాంటిది తీసుకొని, అందులో వేడి చింతపండుని వేసి, ఇట్లా జ్యూస్ రెడీ చేసుకుంటున్నాను. మీరొక కాటన్ క్లాత్‌తో అయినా చేయొచ్చు. కానీ చెయ్యి కాలడం, తర్వాత ఆ హ్యాజిల్ అంతా ఉండకుండా ఉండాలంటే, ఇలా సింపుల్‌గా చింతపండు జ్యూస్‌ని ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఇంకొక పాన్ పెట్టుకొని, మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు జ్యూస్‌ని యాడ్ చేసుకోవాలి. జ్యూస్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి, ఒక 10-12 పచ్చిమిరపకాయలని డైరెక్ట్‌గా వేసేసుకోవాలి. తర్వాత అందులో అర కప్ ఉప్పు, కల్లుప్పే వేసుకోవచ్చు. తర్వాత ఇంకొక పిడికెడు కరివేపాకు. మళ్ళీ ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ ఇంగువ. తర్వాత ఒక స్పూన్ పసుపు. ఇప్పుడు ఇందులోకి అన్ని టేస్ట్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి ఒక టేబుల్ స్పూన్ జాగరీ పౌడర్. ఒకవేళ బెల్లం అందుబాటులో లేకపోతే షుగర్ ఏసుకోండి. తర్వాత
దీన్ని ఇలా బాయిల్ అవ్వనివ్వాలి. ఇదిలా బాయిల్ అవుతూ ఉండగానే మధ్యలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న స్పూన్‌లే ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ పోపులో మనం ఒక కప్ ఆయిల్ వేసాం కాబట్టి జస్ట్ 2 స్పూన్స్ ఆయిల్‌ని ఉడుకుతున్న చింతపండు జ్యూస్‌లోకి యాడ్ చేసేసుకోండి. చూడండి, ఈ కుక్ అయ్యే ప్రాసెస్ కూడా వెంటనే అయిపోదు. కొంచెం టైం తీసుకోవాలి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇది నిలవుండే ఐటెమ్ కాబట్టి ఎక్కడ తొందర పడకుండా జాగ్రత్తగా టైం దీనికి కేటాయించి ఫుల్ కాన్సంట్రేషన్‌తో చేసుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడిలా లిక్విడిష్‌గా ఉంది కదా! దీన్నిలా గ్రాడ్యుయల్‌గా మూత పెట్టి కుక్ చేసుకుంటూ ఉంటే దీని కన్సిస్టెన్సీ మెల్లగా మారుతుంది. అండ్ మీ స్టవ్ అయితే తప్పకుండా పాడవుతుంది. ఏంటబ్బా! స్టవ్ అంతా ఇలా అయిపోయిందే అని అనుకోకండి. ఇలాంటి ఐటెమ్స్ చేసేటప్పుడు ఇట్స్ ఓకే. ఈ బాయిల్ అయ్యే ప్రాసెస్ అంతా కొంచెం స్పీడప్ చేశాను. మనం వీడియో స్టార్టింగ్‌లో ఒక పౌడర్ తయారు చేసుకున్నాం కదా! ఇప్పుడు మన పేస్ట్ కొంచెం చిక్కబడగానే ఆ పౌడర్ అంతా కూడా మన బాయిల్ అయ్యే చింతపండు పేస్ట్‌లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఈ పౌడర్ యాడ్ చేయగానే పులిహోరలో ఉండే అస్సలైన అరోమా అనేది రావడం స్టార్ట్ అవుతుంది. చూసారు కదా! ఇంత థిక్‌గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టార్టింగ్ మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఈ ఐటెమ్స్ అన్నిటిని ఆయిల్‌తో పాటు డైరెక్ట్‌గా పాన్‌లోకి వేసేసుకోవాలి. వేసుకొని వీటిల్ని ఒక్కసారి కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి మనం లాస్ట్‌లో ఎందుకేసాము అంటే, కొంతమందయితే డైరెక్ట్‌గా చింతపండు పులుసులోనే వీటిలిని బాయిల్ చేసుకుంటారు. ఆర్ ఇవి ఫ్రై చేసిన పాన్‌లో డైరెక్ట్‌గా చింతపండు జ్యూస్ వేసేసుకుంటారు. అలా వేయడం వల్ల ఈ పప్పులన్నీ కొంచెం ఓవర్ కుక్ అయ్యి మరీ నానినట్టు అయిపోతాయి. అలా కాకుండా లాస్ట్‌లో వేసి ఒక్కసారి ఇలా బాయిలింగ్ పాయింట్‌కొచ్చిన తర్వాత ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి, చక్కగా ఆయిల్ కూడా పైన ఒక లేయర్ లాగా కనిపిస్తుంది. ఈ టైం వరకు కూడా ఈ పులుసుని ఇలాగే కుక్ చేసుకోవాలి. నిలవుండే ఐటెమ్ కాబట్టి హడావిడిగా స్టవ్ ఆఫ్ చేసేయడం లాగా చేయకూడదు. ఇప్పుడు తర్వాత ఇలా ఆయిల్ పైకొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆల్రైట్. లేట్ చేయకుండా ఈ పులిహోర పేస్ట్‌తో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో కూడా చూసేద్దాం. ఒక కప్పు రైస్ తీసుకొని, ఆ రైస్‌ని చల్లారబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ పోపు పెట్టిన ప్యాన్‌లోనే రైస్‌ని వేసి చల్లార్చుకుంటున్నాను. తర్వాత అందులోకి కొంచెం ఆయిల్, ఒక పావు టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసి, ఆ తర్వాత అందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, పసుపును కూడా వేసి కలుపుకోవాలి. అన్నం చల్లారబెట్టుకునేటప్పుడు ఈ 2 ఇంగ్రీడియెంట్స్‌ని వేసి, ఇలా స్పూన్‌తో మరీ ఎక్కువగా కలిపి ఆ అన్నం బ్రేక్ అయ్యేలాగా కాకుండా జెంటిల్‌గా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా చల్లార్చుకోవాలి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు పేస్ట్‌ని ఒక టేబుల్ స్పూన్ వేసి బాగా స్పూన్‌తో ఇలా కలుపుకోవాలి. కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి. రైస్‌ని మరీ ఎక్కువగా ప్రెస్ చేసి కలిపితే అన్నం విరిగిపోతుంది. పొడి పొడిగా ఉండదు. సో, ఒక టేబుల్ స్పూన్ పేస్ట్ వేసి కలుపుకొని తర్వాత ఒక్కసారి రుచి చూసుకోండి. కొంచెం ఉప్పు తగ్గింది అని అనిపిస్తే రైస్‌లో సాల్ట్ యాడ్ చేసుకొని తినేయడమే. ఇంట్లో ఏదన్నా స్పెషల్ అకేషన్ ఉంది అనంటే, రైస్‌లో ఇలా కలుపుకొని రెడీ చేసుకున్న తర్వాత, దాని మీద ఇంకొంచెం జీడిపప్పు, కరివేపాకు అవి వేసి పోపు పెట్టుకుంటే ఇంకా బావుంటుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి ఎలా కుదిరిందో తప్పకుండా తెలియజేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.